ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల స్మరణ ప్రార్థనలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. సిస్టర్ స్కొలాస్టికా, సిస్టర్ హూప్, సిస్టర్ జైన్, సిస్టర్ సెలస్టీన్, సిస్టర్ బెట్టినా ఆత్మల విశ్రాంతి కొరకు బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి కుటుంబ సభ్యులు, ఎన్ఎల్ సుందర్రాజన్ ఆత్మవిశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు, భుజంగరావు కుటుంబంలో మరణించిన ఆత్మల విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు, ఆమ్రోస్ మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియరత్నం, ప్రకాష్ రావు, ప్రసాదరావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ, ఫాదర్ శౌరి, ప్రభాకర్ ఆత్మల విశ్రాంతి కొరకు పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, కంచెర్ల చిన్నప్ప, జయరాజు, కిరణ్ కుమార్, పార్వతి ఆత్మల విశ్రాంతి కొరకు అరుణ కుటుంబ సభ్యులు, సిఏ జోసెఫ్, జార్జ్ గారి ఆత్మల విశ్రాంతి కొరకు అమృత మేరీ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు సప్పిడి జోజప్ప, చిన్నమ్మలకు వారి వంశంలో మరణించిన వారందరి ఆత్మల విశ్రాంతి కొరకు సప్పిడి రాయప్ప కుటుంబ సభ్యులు, బాసాని శౌరెడ్డి, నక్షత్రమ్మ, బాసాని ఇన్నారెడ్డి, థామసమ్మ, బాలారెడ్డి, బాసాని మిల్కీరాజురెడ్డి, బాసాని మర్రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు బాసాని బాలరెడ్డి, కస్తూరి కుటుంబ సభ్యులు, పిచ్చయ్య, అంజలి, కోటయ్య, రామయ్య, తమ్మయ్య, వెంకట్, సుబ్బమ్మ, కోటమ్మ ఆత్మల విశ్రాంతి కొరకు మేరీ కుటుంబ సభ్యులు, ఫాదర్ బెర్నార్డ్, ఫాదర్ స్టనీ, ఫాదర్ మర్రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు బెల్లంకొండ అన్నమేరీ కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబాలలో మరణించిన వారి ఆత్మలను కూడా సమర్పిస్తూ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిద్దాం. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువ మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువ మా ప్రార్థన ప్రకారము దయచేయండి. ఉత్తరించు స్థలములోని ఆత్మలు తమ పాపముల కొరకు పొందవలసిన అనిత్య శిక్షలను తొలగింపవలెనని దేవుని వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. ఆ ఆత్మలు తమ అప్పును తీర్చి మోక్ష భాగ్యమును చేర్చునట్టుగా దేవుని వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు వేడుదల చేత ఆ ఆత్మలు మోక్ష భాగ్యము పొందినట్లుగా దేవుని వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. గురువులు చేయు పూజ వలన వచ్చు మితిలేని ఫలముల చేత ఆ ఆత్మలు మోక్షము ప్రవేశించునట్టుగా దేవుని వారిని వేడుకొనుచున్నాము. పితా పుత్రుల దీర్ఘదర్శులను ఆ ఆత్మలను మీ సముఖములో ఒప్పగించినట్టుగా దేవుని వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. అపోస్తులను వేద సాక్షులను ఆ ఆత్మలను మీ సన్నిధికి తీసుకుపోవునట్టుగా దేవుని వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. స్తుతియులను కన్యకలను ఆ ఆత్మలను సింహాసనము మీద కూర్చుండబెట్టునట్టుగా దేవుని వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. ఈ లోకములో వారలు ఉత్తరించకపోయినందువలన వచ్చిన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలములో నుండి ఉత్తరింప పాప రుణము తీరు పర్యంతరము నిల్వవలసిన కఠినమైన స్థలములో నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. ఈ లోకంలోని కష్టముల కన్నా ఎక్కువైన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల పాపములు మన్నించుటలో మీరు చూపెడు మట్టులేని కృపా కటాక్షము చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. స్లీవ మీద మీరు పొందిన మరణము చేత వచ్చిన మితిలేని ఫలములను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. సమాధిలో నుండి సజీవులై లేచుట వలన మీరు మోక్షపు వాకిలిని తెరిచిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీరు పాతాళమునకు దిగి అచ్చటి పుణ్యాత్ములకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మరణము జయించి పరలోకమును వేయించేయినప్పుడు శిష్యులకు స్థలమును అమర్చుబోచున్నానని మీరు చెప్పిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవుని వారు నోయని జల ప్రణయము నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవుని వారు పుణ్యాత్ముడైన జోబును సకల బాధల నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవుని వారు జూదులను ఈజిప్టు దాసత్వము నుండి రక్షించునటులా
ఉత్తరించెడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరవారు దీర్ఘదర్శి అయిన దానియేలును సింహముల బోను నుండి రక్షించునటులా ఉత్తరించెడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరవారు పునీత రాయప్పను చెరసాల నుండి రక్షించునటులా ఉత్తరించెడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా మీద దయగానుండండి స్వామి. ఏలిన వారా ముగింపు లేని సుఖమును మృతులైన సకల క్రీస్తువులకు దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించుగాక. ప్రార్థించుదము. సకల విశ్వాసుల సృష్టికర్తయ్యను రక్షకుడునైన సర్వేశ్వర, మీ దాసులు చేసిన పాపముల కొరకు పొందవలసిన శిక్షను తొలగించండి. వారలు ఎప్పుడునూ ఆశించిన మన్నింపును మా భక్తిగల జపముల చేత పొందినట్టులా చేయనవదరించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ సదాకాలము జీవించుచు రాజ్య పరిపాలన చేసెడు యేసుక్రీస్తుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని దయచేయండి. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయచేత సమాధానమునందు నెమ్మది పొందుదురుగాక. ఆమేన్. పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు, పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి, ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా, అరుదించినావయ్య ఆత్మదేవా, అరుదించినావయ్య ఆత్మదేవా, నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలుపుతూ ఈ దివ్య బలి పూజకు ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు: నిజామాబాద్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు దాసరి రవిప్రసాద్ మరియు లక్ష్మి దంపతుల 32వ వార్షికోత్సవ సందర్భముగా వారికి మరియు వారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి బెల్లంకొండ రాజేష్, దాసరి అనూష, మనీష, రాజసుందర్, రాజేశ్వరి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ ఈ నెల 25న పెంటారెడ్డి సుందరమ్మ గారి పుట్టినరోజు సందర్భముగా వారికి మరియు వారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలి పిఎల్ మరణి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం సుబేదారి విచారణ ఉప్పలపాటి శౌరీలు గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పిచ్చయ్య, అంజలి, కోటయ్య, రామయ్య, తమ్మయ్య, వెంకట్, సుబ్బమ్మ, కోటమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మేరీ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. నల్లగొండ మేత్రాసనం మహబూబ్ నగర్ విచారణ
బోయపాటి మేరీ అన్విత గారి 14వ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ నిన్నటి రోజు ప్రభునందు పరమపదించిన మారనేని చార్లెస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సప్పిడి రాయప్ప కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తూ ఉన్నారు. దివ్యశ్రీ ప్రశాంత్ గారుల వివాహ సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు వీరిపై వైవాహిక జీవితాన్ని దీవించమని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము వియత్నాంకు చెందినటువంటి 117 మంది వేద సాక్షుల పండుగను కొనియాడుతూ ఉన్నాం. వియత్నాం దేశములో 18, 19 శతాబ్దాల్లో గొప్ప వేద హింసలు అక్కడి క్రైస్తవులను చాలా హింసలకు గురి చేసి అనేక మందిని బలి తీసుకున్నాయి. వారిలో 117 మందిని ఈరోజు తిరుసభ స్మరించుకొని వారిని పునీతులుగా ప్రకటించి వారి యొక్క పేరు మీద దేవునికి కృతజ్ఞతా బలి పూజలు సమర్పిస్తున్నారు. వారు విశ్వాసం కొరకు ప్రాణాలు అర్పించి విశ్వాస వీరులుగా మన ముందు నిలిచి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము ఒక సత్యమును తెలుసుకోవాలి. ప్రతిరోజు మనం అర్పించేటువంటి దివ్య బలి పూజ కూడా ఒక త్యాగ బలి. ఆ ప్రభు మన కొరకు అర్పించినటువంటి ప్రాణార్పణ త్యాగ బలి. ఎందుకనగా సిలువ లేకుండా మనం యేసు ప్రభుని ఊహించుకోలేం. అదే విధముగా శ్రమలు లేని క్రైస్తవ జీవితము లేదు. త్యాగాలు లేకుండా విశ్వాసాన్ని నిరూపించుకోలేం అనేక విషయాలు ఈరోజు మనకి ప్రభు గుర్తు చేస్తున్నారు. ఇవే వేద పఠనాలు కూడా మనకి ఈరోజు బోధిస్తున్నాయి. అటువంటి యొక్క విశ్వాసాన్ని పొందినటువంటి మనము, యేసు మార్గంలో నడిచేటువంటి మనము మరి ఎటువంటి త్యాగాలకు సిద్ధముగా ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేటి ప్రపంచం సుఖాల వెంట పరిగెడుతుంది, సౌకర్యాలకే అది ప్రాధాన్యతనిస్తూ ఉంది, లోక సంతోషాల కోసం పరిగెడుతూ ఉన్నారు. అటువంటి ప్రపంచంలో జీవిస్తున్నటువంటి మనకు త్యాగం అంటే అర్థం కాకుండా పోయింది. ఈరోజు మరి ప్రభు మనల్ని ఈ విధముగా ఈ యొక్క వేద సాక్షుల ద్వారా తన వాక్యము ద్వారా త్యాగాన్ని అలవర్చుకునేటువంటి పిలుపు దయచేస్తున్నారు. మరొకసారి మనము మన జీవితాల్లో సుఖాల కొరకు, సంతోషాల కొరకు, లోకం యొక్క పోరాటంలో మనము ఓడిపోకుండా నిలబడేటట్లు శక్తిని, విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని, త్యాగ బలాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుంటాం. ఈ పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను,
సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. పితృత్వమునకు ఆధారమైన ఓ సర్వేశ్వర, వేద సాక్షులైన ఆంద్రేయ అతని సహచరులు తమ రక్తమును దారపోయినంత వరకు నీ కుమారుని శిలువకు విశ్వాస పాత్రులుగా అంకితమై ఉండినట్లు చేసితివి. వారి విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ ప్రేమను మా సోదరుల మధ్య మా మాటలతోనో చేతులలోనూ విస్తరింపచేయచ్చు నీ బిడ్డలుగా లెక్కింపబడు భాగ్యమును మాకు ప్రసాదింపము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. ఎల్లరిలోనూ దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా మిన్నగా నుండిరి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 6 వరకు మరియు 8 నుండి 20 వరకు. యెహోయాకీము యూదాను పరిపాలించిన కాలము 3వ ఏట బబులోనియా రాజు నెబుకద్నెజరు యెరూషలేము పైకి వచ్చి దానిని ముట్టడించెను. ప్రభు యూదారాజు యెహోయాకీమును దేవాలయములోని వస్తువులను కొన్నింటిని ఆ రాజు చేతికి అప్పగించెను. అతడు వానిని బబులోనియాకు కొనిపోయి తాను కొల్చు దేవతల మందిరపు ఖజానాలో ఉంచెను. ప్రవాసములుగా వచ్చిన ఇజ్రాయేలుల నుండి రాజవంశముకు ఉన్నత కుటుంబములకు చెందిన యువకులను కొందరిని ఎన్నుకొమ్మని ఆ రాజు తన ప్రధానాధికారి ఆస్పేనసుకు ఆజ్ఞ ఇచ్చెను. వారికి అందము, తెలివితేటలు, ప్రావీణ్యము ఉండవలేను. శారీరకములైన లోపములుండరాదు. వారు మంచి శిక్షణ పొందవలేను. తర్వాత రాజుకు కొలువుకాండ్రుగా పనిచేయుదురు. ఆస్పేనసే వారికి బబులోనియా భాష శాస్త్రములు నేర్పవలేను. మరియు ఆ యువకులకు రాజభవనము నుండే భోజనము, ద్రాక్షాసారయము పంపవలేనని రాజా ఆజ్ఞాపించెను. ఈ రీతిగా వారు 3 ఏండ్లు తర్ఫీదు పొందిన పిమ్మట రాజుకు కొలువు చేయవలెను. అట్లు ఎన్నికైన యువకులలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారుండిరి. వారెల్లరూ యూదా తెగకు చెందినవారు. దానియేలు రాజభవనము నుండి వచ్చిన అన్నపానీయములను స్వీకరించి తాను అపవిత్రుడు కారాదని ఎంచెను. కనుక అతడు తన్ను అపవిత్రత నుండి కాపాడుమని ఆస్పేనసును వేడుకొనెను. ప్రభు ఆస్పేనసుకు అతనిపై దయ సానుభూతి కలుగునట్లు చేసెను. కానీ ఆ అధికారి రాజుకు వెరచెను. కనుక అతడు దానియేలుతో మీరేమి భుజింపవలేను, ఏమి త్రాగవలేను రాజే నిర్ణయించెను. మీరు ఇతర యువకుల వలె పుష్టిగా నుండనిచో అతడు నా తల తీయించునని చెప్పెను. కనుక దానియేలు ప్రధానాధికారి తనకు తన 3 మిత్రులకు సంరక్షకునిగా నియమించిన వాని యొద్దకు పోయి, అయ్యా, నీవు మమ్ము 10 రోజుల పాటు పరీక్షించి చూడుము. మాకు భుజించుటకు శాకాహారము, త్రాగుటకు నీళ్లు మాత్రం ఇమ్ము. అటు పిమ్మట మమ్ము రాజభవనము నుండి వచ్చిన భోజనమును ఆరగించిన యువకులలో పోల్చి చూడుము. అప్పుడు నీవే నిర్ణయము చేసి మా పట్ల తగినట్లుగా వ్యవహరింపమనెను. అతడు వారి పలుకులను అంగీకరించి 10 రోజుల పాటు వారిని పరీక్షించి చూచెను. ఆ గడువు గడిచిన పిదప వారు రాజభోజనము ఆరగించిన
యువకుల కంటే ఆరోగ్యముగా బలముగా కనిపించిరి. కనుక అప్పటి నుండి ఆ సంరక్షకుడు వారిని రాజభోజనమునకు బదులుగా శాకాహారమునే తిననిచ్చెను. దేవుడు ఆ 4 యువకులకు భాషయందు, విజ్ఞానమందు తెలివిని, నైపుణ్యమును దయచేసెను. పైగా దానియేలుకు దర్శనములకు, స్వప్నములకు అర్థమును చెప్పు నేర్పును కూడా ప్రసాదించెను. రాజు పెట్టిన గడువు ముగిసిన తర్వాత ఆష్వేనసు యువకులందరినీ నెబుకద్నెజరు సమక్షముకు కొనిపోయెను. రాజు వారందరితో సంభాషించెను. కానీ ఎల్లరిలోనూ దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా మిన్నగా నుండిరి. కనుక వారు రాజుకు సేవలు చేయనారంభించిరి. రాజు ఏ విజ్ఞాన విషయమున నడిగినను, ఏ సమస్య గూర్చి ప్రశ్నించినను ఆ 4 యువకులకు అతని రాజ్యము మొత్తములోని జ్యోతిష్కుల కంటే, మాంత్రికుల కంటే 10 రెట్లు అదనముగా తెలిసి ఉండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ దేవుడైన ప్రభు, దేవుడైన ప్రభు, మేము నిన్ను సదా కీర్తించి మేము సదా కీర్తించి సన్నుతింతుము. మా పితరులు దేవుడైన ప్రభు, మేము నిన్ను కీర్తించి సన్నుతింతుము. అందరూ దేవుడైన ప్రభు, దేవుడైన ప్రభు, మేము నిన్ను సదా కీర్తించి సన్నుతింతుము. నీ దివ్యనామమునకు సదా గౌరవమును కలుగునుగాక. అందరూ దేవుడైన ప్రభు, దేవుడైన ప్రభు, మేము నిన్ను సదా కీర్తించి సన్నుతింతుము. జనులు కీర్తనలతో నీ మహిమను సదా కీర్తింతురుగాక. దేవుళములో నీ దివ్య సాన్నిధ్యమునకు కీర్తి కలుగునుగాక. అందరూ దేవుడైన ప్రభు, మేము నిన్ను సదా కీర్తించి సన్నుతింతుము. నీవు దేవదూతలన్నడు సింహాసనముపై ఆసీనుడివై క్రింది పాతాళ లోకము వైపు పారుజుతువు. అందరూ దేవుడైన ప్రభు, మేము నిన్ను సదా కీర్తించి సన్నుతింతుము. రాజసింహాసనముపై కూర్చుండి ఉన్న నీకు స్తుతి కలుగునుగాక. అందరూ దేవుడైన ప్రభు, మేము నిన్ను సదా కీర్తించి సన్నుతింతుము. ఆకాశగోళమును నీకు నుతి కలుగునుగాక. జనులు కీర్తనలతో నీ మహిమను సదా నుతింతురుగాక. అందరూ దేవుడైన ప్రభు, మేము నిన్ను సదా కీర్తించి సన్నుతింతుము. ప్రభు సృజించిన సంతోష దినమిది, ఆనందించెదము హల్లెలూయా. ప్రభు సృజించిన సంతోష దినమిది, ఆనందించెదము హల్లెలూయా. ప్రభు నామమున మొదలు పెట్టినదంతా, ప్రభు నామమున మొదలు పెట్టినదంతా విజయమౌను హల్లెలూయా. విజయమౌను హల్లెలూయా. మహిమయ ఘనతయు నీకే హల్లెలూయా. మహిమయ ఘనతయు నీకే హల్లెలూయా. మహిమయ ఘనతయు నీకే హల్లెలూయా. మహిమయ ఘనతయు నీకే హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. పునీత లూకా రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునగాక.
లూకాసు వార్త 21వ అధ్యాయము వచనములు 1 నుండి 4 వరకు. దేవాలయమున కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనికులను యేసు చూచెను. ఒక పేద వితంతువు అందు 2 కాసులను వేయుట యేసు గమనించి, ఈ పేద వితంతువు అందరికంటే ఎక్కువగా ఇచ్చినదని మీతో చెప్పుచున్నాను. వారు తమ సమృద్ధి నుండి కానుకలిచ్చిరి, కానీ ఈమె తన పేదరికములో తన సమస్త జీవమును సమర్పించినది అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, 1820వ సంవత్సరం నుండి 1865వ సంవత్సరం మధ్యకాలంలో వియత్నాం దేశంలో జరిగినటువంటి వేద హింసల్లో సుమారు 117 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి విశ్వాస నిమిత్తము ప్రాణత్యాగాలు చేశారు. వారిలో ఒకరు గురువు, వారే పునీత ఆండ్రూ డ్యూక్లాక్. ఆయన యేసు సభకు చెందినటువంటి గురువు. ఈ వేద హింసలు జరుగుతున్నటువంటి కాలంలో వారు ఆ యొక్క శ్రమలను, బాధలను, వేదనలను సహించి విశ్వాసం కోసం నిలబడి ప్రాణాలు సైతము త్యాగం చేసినారు. అటువంటి వారిని కమ్యూనిజం ఎంతగా అణగద్రొక్కిందో, అన్ని విధాలుగా వేధించి, హింసించి, నరక యాతనలకు గురి చేసిందో మనము చరిత్ర చూస్తే తెలుస్తూ ఉంది. ఒక చిన్న సంఘటన. అక్కడ సైనికులు బలవంతంగా ప్రజలను మతం విడిచిపెట్టాలని వేధిస్తూ వారిని హింసిస్తున్నటువంటి రోజుల్లో క్రైస్తవులు రహస్యముగా వారి విశ్వాసాన్ని జీవించేవారు. రహస్యముగా సాయంత్రం పూట కూడుకొని కొన్ని కుటుంబాలు చిన్న క్రైస్తవ సంఘాలుగా ప్రార్థనలు సలుపుకుని, ఆ విషయం తెలిసి సైనికులు వచ్చి వారిని పట్టుకొని చంపివేసేవారు. ఒకరోజు ఒక క్రైస్తవ తండ్రి తన యొక్క భార్యతో అంటూ ఉన్నాడు, ఒకవేళ సైనికులు నన్ను పట్టుకొని తీసుకెళ్తారేమో, కానీ మన పిల్లలకి మాత్రం నువ్వు ఒక విషయం చెప్పాలి. మన విశ్వాసం మనకుండే భయం కంటే చాలా గొప్పది. ఆ విశ్వాసం ఉంటే భయం మన దగ్గరికి రాదు అని చెప్పి ఒక మాట చెప్పాడు. అలా అతను చెప్పాడో లేదో సైనికులు ఆ ఇంట్లో చొరబడి అతన్ని తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత అతన్ని చంపివేశారు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతటి విశ్వాసం ఆనాడు ఆ ప్రజలు కలిగి ఉన్నారో. ప్రభు కోసం, విశ్వాసం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా నిలబడ్డారు. ఇప్పటికీ వియత్నాం దేశంలో క్రైస్తవులు ఉన్నారు. ఆ యొక్క ఆండ్రూ అన్నటువంటి పునీతులు తప్ప తక్కిన వారందరూ కూడా 117లో 116 మంది సామాన్య క్రైస్తవులు. ఆ సామాన్య క్రైస్తవులు కూడా హింసలను లెక్క చేయకుండా విశ్వాసాన్ని నిలబెట్టుకొని ప్రాణాలనే త్యాగం చేశారు. మరి మనం కూడా మన యొక్క విశ్వాసములో ఎంత బలంగా ఉన్నామో ఈరోజు వీరిని చూసి
మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. భయము మనల్ని పెట్టి పీడిస్తున్న విశ్వాసం పైనుండి మనల్ని బలపరిస్తేనే మనం ముందుకు సాగలుగుతాం. ఎన్ని భయాలు వచ్చినా, ఎన్ని ఆందోళనలు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా విశ్వాసంతో ప్రభు బిడ్డగా నిలవటమే మన ధర్మమని ఈ యొక్క వేద సాక్షులు మనకి గుర్తు చేస్తున్నారు. అదే విధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో మనం ఒక గొప్ప ప్రవక్తని చూస్తున్నాం. ఈరోజు నుండి మనం దానియేలు ప్రవక్త గ్రంథం నుండి చదువుతున్నాం. దానియేలు ఒక యువకుడు. ఆ కాలంలో నెబుకద్నెజర్ అన్నటువంటి బాబిలోనియా చక్రవర్తి యెరూషలేము పట్టణాన్ని కూలదోల్చి అక్కడ ఉన్నటువంటి దేవాలయ సంపదనను కూడా తీసుకొని వెళ్ళి ప్రజలను కూడా బానిసలుగా తీసుకెళ్ళాడు. బానిసలుగా తీసుకొని వెళ్ళినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్లోని యువకుల్లో కొంతమందిని ఎన్నుకొని, రాజవంశానికి చెందిన ఉన్నత కుటుంబాలకు చెందినటువంటి యువకులను ఎన్నుకొని ఆ యొక్క రాజు దర్బార్లో రాజు కొలువులో సేవలు చేయటానికి నియమించుకోమన్నాడు. మరి వారు రాజు దగ్గర సేవలు చేయాలంటే పుష్టిగా బలముగా ఉండాలి అని రాజు ఆజ్ఞ. కాబట్టి వారందరి మీద అధికారిగా నియమింపడినటువంటి అభిషేక్ అన్నటువంటి అతను వీరందరినీ కూడా మంచి భోజనము భుజించాలని బలవంతం చేశారు. మరి వీరు యూదులు కాబట్టి నలుగురు, దానియేలు, అజర్యా, మిషయేలు అన్నటువంటి ఈ నలుగురు కూడా ఆ యొక్క రాజభవనంలో సేవలు చేయటానికి ఎన్నిక చేయబడినటువంటి వీరు యూదులుగా అన్య దేశంలో వారు అందించినటువంటి రాజభోజనాన్ని అంగీకరించలేదు. వారు మాంసమును భుజించడానికి అంగీకరించలేదు. మద్యపానమును సేవించడానికి అంగీకరించలేదు. అధికారిని బతిమలాడారు, మేము శాకాహారమునే భుజిస్తాము, దయచేసి మా మనవి వినండి, మీరు ఏ పని చెప్పినా ఆ పని మేము చేస్తాం, కానీ మమ్మల్ని మాత్రము భోజనము మాంసము తినమని ఒత్తిడి చేయొద్దని చెప్పి వాళ్ళు అతన్ని మనవి చేసుకున్నారు. కానీ అతడు అంటూ ఉన్నాడు, నేను రాజు ఆజ్ఞను మీరలేను, రాజు చెప్పినట్టుగా చేయాలి, రాజు ఆజ్ఞ ప్రకారం మీరు బలముగా ఉండాలని పుష్టిగా భుజించాలి, మీరు అలా భుజించకపోతే నా తల తీసివేయబడుతుందని చెప్పి అతను చెప్పాడు. అయినా కూడా వాళ్ళు మరలా మరీ బ్రతిమలాడితే అతను అంటున్నాడు, నేను ఇది చేయాలంటే నాకు ఏమి మీరు చూపిస్తారు అని అడిగినప్పుడు దానియేలు అతనికి చెప్పాడు, 10 రోజులు మీరు ఒక పరీక్ష పెట్టండి, మేము శాకాహారమే భుజిస్తాము యూదులముగా, ఇతరుల యువకులు పుష్టిగా వారు మాంసాహారం భుజించండి, 10 రోజుల తర్వాత మీరు పరీక్ష పెట్టండి, ఎవరు బలముగా ఉన్నారు అని మీరే చూడండి అంటే 10 రోజుల తర్వాత చూస్తే దానియేలు అతని సహచరులే ఇతరులు మాంసం తిన్న యువకుల కంటే పుష్టిగా కనిపించారు. అప్పటి నుండి వారికి ఆ శాకాహారంనే అందించాడు ఆ అధికారి. చివరికి దేవుడు వారిని ఆ యొక్క యోదయ చట్టానికి కట్టుబడి శాకాహారాన్ని భుజించి దేవుని నియమాన్ని పాటించినందుకు దేవుడు వారిని బహుగా దీవించారు. వారికి అధిక బలమును శక్తినిచ్చి జ్ఞానాన్ని ఇచ్చారు. ఆ దేశంలో ఉన్నటువంటి ఇతర మాంత్రికుల కంటే, ఇతర తెలివైన వారి కంటే వీరి తెలివి అధికముగా ఉన్నట్లు రాజు చివరికి గుర్తించాడు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి వీరు దేవునికి విశ్వాస పాత్రులుగా ఉంటే, దేవుని యొక్క ఆజ్ఞని పాటిస్తే దేవుడు వారిని ఉన్నత స్థితికి లేవనెత్తి బలవంతులుగా నిలబెట్టాడు. అది దేవుని యొక్క శక్తి. మనం ఎంతగా దేవుని కోసం త్యాగం చేస్తామో, ఎంతగా దేవుని కోసం పాటుపడతామో అంతగా దేవుడు మనం లేవనెత్తుతాడని చెప్పి దానియేలు యొక్క జీవితము మనకు నేర్పిస్తున్నది. ఆ తర్వాత మనం సువార్తలో చూసి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పేద విధవరాలు, కటిక పేద విధవరాలు, ఆమె
దేవాలయములో చేసినటువంటి కానుక ఈరోజు మన స్వార్థలో చదువుకుంటున్నాం. ఆమెను గురించి స్వార్థలో చదువుకోవటానికి ఏమి అవసరం? అంత కటిక పేదరాలు అయినప్పటికీ ఆమెను స్వార్థలో మనకు చూపిస్తున్నారు. ఎందుకనగా ఆమె చేసినటువంటి ఆ చిరు కానుక వెనుక ఉన్న త్యాగం. ఆమె 2 కాసులే ఆ యొక్క పెట్టెలో వేసింది. యేసు ప్రభు దృష్టి ఆమె మీదకి పోయింది. ఎంతోమంది ధనికులు ఎంతెంతో సొమ్ము ఆ యొక్క పెట్టెలో ధర్మంలో వేశారు. కానీ ఈమె వేసిన 2 కాసులే యేసు ప్రభు యొక్క హృదయానికి తాకాయి. అందరి ముందు చెప్పాడు, అందరికంటే ఎక్కువ ఈమెనే త్యాగం చేసింది అని, ఈమె ఆ ప్రభువుకి సమర్పించింది అని చెప్పి తెలియచేశారు. దాని గురించి మనం ఆమె గురించి ఈరోజు చదువుకోవాల్సి వస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె లేకపోయినా ఉన్నదంతయు దేవునికే వసగింది. ఈ యొక్క వాక్యము ఏమని చెప్తుందంటే, ఆ యొక్క సమర్పణ గురించి, తన సమస్త జీవమును సమర్పించింది. తనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా, రేపటి రోజు నా పరిస్థితి అని ఏమిటని ఆలోచన లేకుండా, ఇక దేని మీద తన భరోసా పెట్టుకోకుండా, దేని మీద ఆధారపడకుండా, ప్రభువే నా ఆధారం, ప్రభువే నా శక్తి, నా బలము, నా ఆధారు అని చెప్పి ఆమె చూపించింది. అది ఆమె త్యాగంలో ఉన్నటువంటి గొప్ప విషయము. అది తన యొక్క ప్రేమ హృదయ కానుక. ఇచ్చిన పైసలు లెక్క కాదు, దాని వెనుక ఉన్న హృదయము గొప్పది. దాని వెనుక ఉన్నటువంటి హృదయాన్ని యేసు ప్రభు చూశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి ఆమెని యేసు ప్రభు ఉన్నతముగా పొగడి ఉన్నారు. మరి ఈరోజు మనం గ్రహించవలసినటువంటి సందేశం, ఆ యొక్క వియత్నాం దేశం యొక్క వేద సాక్షులను చూస్తే వారి విశ్వాసం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. మరి విశ్వాసం త్యాగం లేకుండా నిలబడదు. మరి నీ విశ్వాసం ఉంచుకోవాలంటే త్యాగానికి సిద్ధపడు అని వేద సాక్షులు మనకు తెలియచేస్తున్నారు. నీవు ఎంత గొప్పవాడవో నిరూపించుకోవాలంటే నీ శక్తి సామర్థ్యాలు కాదు, దేవుని యొక్క గొప్పతనానికి, దేవుని యొక్క శాసనానికి నీవు కట్టుబడి నిలబడి విశ్వాసపాత్రుడిగా నీ జీవితాన్ని సాగించు. ఈ లోకంలో నీకెంత ఉన్నదని కాదు గొప్పతనము, కానీ దేవునికి నీ హృదయములో ఎంత స్థానం ఉన్నదనేది గొప్పతనము. నీ గొప్పతనం అంతా కూడా నీ డబ్బు గురించి రాదు, నీ యొక్క అంతస్తుని గురించి రాదు, నీ యొక్క స్థాయిని గురించి రాదు, ప్రజలు ఏమంటున్నారో దాని గురించి రాదు, కానీ దేవుడు నీ గురించి ఏమంటున్నాడో దాని గురించి నీ గొప్పతనం వస్తుంది. అదే ఈ కటిక పేద విధవరాలు గొప్ప స్త్రీ అని ఈరోజు సువార్త పలుకుతుందంటే, ఆమె అందరికంటే గొప్పదని యేసు ప్రభు చేత చెప్పబడింది. అంటే ఆమె ధనం వలన కాదు, ఆమె యొక్క బలం వలన కాదు, ఆమె స్థాయి వలన కాదు, ఆమె యొక్క పరిస్థితి వలన కాదు, ఆమె యొక్క ఆ దేవుని పట్ల ఉన్నటువంటి త్యాగ నిరతి వలన. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము ఇది లేదని బాధపడకుండా, మాకేముంది అని చెప్పి బాధపడకుండా, మమ్మల్ని ఎవరు చూస్తారని బాధపడకుండా, మమ్మల్ని ఎవరు లెక్కిస్తారన్నటువంటి ఈ లోక స్థాయిల లెక్కల్ని పక్కన పెట్టి విశ్వాసాన్ని నీ ఆదరువుగా చేసుకొని దేవుని మీదనే భారం వేసి జీవించేటువంటి త్యాగపూరిత జీవితాలే నిజంగా దేవునికి సాక్ష్యం ఇస్తాయి. అవే దేవుని నుండి మనకు ఆశీర్వాదాలు కురిపిస్తాయి. ఆ జీవితాన్ని మనకు దయచేయమని ప్రభు నుండి మనం ప్రార్థన చేస్తాం. అర్పిత హృదయం చావు దేవా, నా అర్పణ చేయగా
తీర్చగా వచ్చావు దేవా. అర్పించిన నా సర్వములో దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. అర్పిత హృదయం ఇచ్చాను దేవా. ఒక చిత గువ్వలు లేని పేదను, బలికాను కదలేని దీనను దేవా. ఒక చిత గువ్వలు లేని పేదను, బలికాను కదలేని దీనను దేవా. దీనరాలి దీనత్వముతో వచ్చాను, సంతసంపను పరిపూర్తిని చేయు. పేదరాలి దీనత్వముతో వచ్చాను, సంతసంపను పరిపూర్తిని చేయు. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల విధేయని సర్వేశ్వరునికి ప్రీతికరమౌటులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించదుము కాక. సర్వశక్తుల ఓ సర్వేశ్వర, పునీత ఆంద్రేయ ఉత్సవం నాడు మేము తెచ్చిన అర్పణల ద్వారా మేము మీకు ప్రీతి పాత్రులమౌదముగాక. వీరిని నీవు స్వీకరించి మాకు జీవనదాయకముగా మార్పము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము నీ పునీతులను స్తుతించినప్పుడు నీవు మహిమపరపబడుచున్నావు. వారి శ్రమలయందు శక్తివంతమైన నీ అద్భుత కార్యములు ప్రదర్శితమవుతున్నవి. నీవు కనికరించిన వేద సాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అంకుటిత దీక్షకు స్థిరత్వమును, హింసల సమయమున సహనమును, ఓటను దయచేసి తుదకు విజయమును చేకూర్చువాడవు నీవే. కావున ఇహ పరలోకమందలి నీ సృష్టి జాలము నీకొక నూతన స్తుతిగీతము ఆలాపించుచున్నది. మేమును దూతల బృందముతో అనేకమై నీ మహిమను నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా. ప్రభువు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతం నా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగానే భోజనానంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతో, ఆమె భర్తయు పరిశుద్ధ జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత ఆండ్రూ అతని అనుచరులతోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన విశ్వాస పరీక్షల సమయంలో మనము నిలకడగా ఉండాలంటే ఇప్పటి నుండే చిన్న త్యాగాలకు మనం అలపడాలి. అదే దేవుడు మనల్ని ఈరోజు వాక్యం ద్వారా చూపిస్తూ ఉన్నారు. కనుక త్యాగాలకు కలవలసినటువంటి మనస్సును మనకు దయచేయమని ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడవు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ.
శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా, ఆమె. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి మనల్ని రక్షించు యేసు ప్రభువు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగులించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై సదా సదయుడు సదా హృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సదా హృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై మండుచున్న పగలో అగ్ని జ్వాల ఇతడే దివ్య మందసములో వాక్య రూపమితడే మండుచున్న పగలో అగ్ని జ్వాల ఇతడే దివ్య మందసములో వాక్య రూపమితడే జలమన్నా స్వర్గభోజమితడే సురులు పొంగుచున్నా రాజ్యమించినితడే సదా సదయుడు సదా హృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సదా హృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై మేఘము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై
ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, వేద సాక్షుల సంస్మరణ చేసుకొనుచున్న మమ్ము ఒకే రొట్టెతో నూతనీకరించితివి. నీ కనికరముతో మేమందరము నీ ప్రేమలో ఐక్యమయుండి నిత్య బహుమతిని పొందినట్లు దీవింపుమని వినయపూర్వకముగా బ్రతిమాలుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమీ నీరు రానే రాదు, రానే రాదయ్యా. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమీ నీరు రానే రాదు, రానే రాదయ్యా. అనంతమైన దేవుని నీవు నిలయముగా గోని, ఐశ్వర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. అనంతమైన దేవుని నీవు నిలయముగా గోని, ఐశ్వర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి.